నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు పేరు పేరున వందనాలు. మీకు శుభం కలుగునగాక. ఈ శుభవేళ దేవుని మాట ద్వారా మనం దీవించబడదాం. దేవుని మాట నిన్ను నన్ను బ్రతికిస్తుంది. ఆ మాటే మనలో వెలుగు నింపుతుంది. దేవుని మాట ప్రకారం జీవించిన కుటుంబాలు ఆశీర్వదించబడుతూ వారు చేస్తున్న ఫోన్లు బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నా. ఈరోజు వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. చాలాసార్లు మన వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది. చాలా కాలం కలిసి జీవించి వేరే స్థలానికి వెళ్ళిపోతే ఆ జ్ఞాపకాలు మనిషిని వెంటాడుతూనే ఉంటాయి. అది కొంతవరకు బాధాకరంగా అనిపిస్తుంది. అయితే ఒక దైవజనుడు చేసిన ప్రార్థన మీ జ్ఞాపకం చేస్తాను. ఆ దైవజనుడు దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 74వ కీర్తనలోని మొదటి వాక్యంలో చక్కని మాట ఇలా అంటున్నాడు, దేవా నీవు నిత్యము మమ్మల్ని విడనాడితేవేమి అంటే దేవుడు వారిని విడిచిపెట్టారు అని బాధగా పాడాడు ఈ పాట. ఈ కీర్తన రాసినప్పుడు నిత్యము మమ్మల్ని విడిచిపెట్టేవేమిటి అంటే తన జీవితంలో ఆయన విడిచిపెట్టాడు అనుకోండి, కానీ ఆ బాధ ఏమిటో అనుభవిస్తున్నాడు. దేవుడు ఒక మనిషికి దూరం అయితే, దేవునితో మానవుకుండే బంధం తెగిపోతే బ్రతికినట్టే ఉంటాం, కానీ అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ లోటు, ఆ తేడా. ఇతను అంటాడు కదా, ఒక క్షణం 2 క్షణాలు కాదు, నిత్యము మమ్మల్ని విడనాడుతున్నావేమిటి, కాదనుకున్న వ్యక్తిలాగా మనకెందుకు అన్నట్టు వెళ్ళిపోతున్నావేమిటి అంటే అర్థం ఏంటంటే, నీవు మమ్మల్ని విడిచిపెడితే మాకు దిక్కెవరు, నీవు మమ్మల్ని విడిచిపెడితే మమ్మల్ని నడిపించేవాళ్ళు ఎవరు అని చెప్పి ఆయన వైపు తిరిగి అంటాడు, మా తప్పిదాలు మా పొరపాటు వలన ఇలా జరిగి ఉన్నా మరలా ఒక్కసారి మా వైపు తిరగవా, మేమెవరం, నీవు మేపే గొర్రెలు, మా మీద అంత పొగ రాదడం ఎందుకు, నీ కోపాన్ని అంతగా రగిల్చేది ఎందుకు, మేము నీ గొర్రెలం కామా అంటూ తన బాంధవ్యాన్ని ప్రభు దగ్గర జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి కీర్తన చదివినప్పుడల్లా మనకు అనిపిస్తుంది ఏదో రకంగా కళ్ళు మూసుకోవడం, ప్రార్థన చేసుకోవడం కలిసి వస్తుంది, అయిపోయింది అనుకుంటాం. కానీ దేవునితో మనిషికి ఉండే బంధం, దేవుడు ఒక కుటుంబాన్ని పట్టుకుని నడిపిస్తూ ఉండే విధానం అనుభవించిన వాళ్ళు అనుభవిస్తూ ఉంటే వాళ్ళ బాధల్లో గుర్తు వచ్చే రాగాలు మనకు వెంటనే చెవుల్లో గింగురమని మోతం మోగిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏమంటాడో తెలుసా, నీ స్వాస్థ్యము ఈ గోత్రము, పూర్వదినం సంపాదించుకున్నావు నీ రక్తం ద్వారా ఈ బృందాన్ని, వీళ్ళని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో, వీళ్ళు నీ సొత్తేగా, అంటే మేము అందరం నీ రక్తం ద్వారా కడగబడి గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడిన వాళ్ళమే, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అంటే ఆయన వదిలిపెట్టింది ఎవరో జ్ఞాపకం చేస్తాం, మీ సొత్తయ్యా మేము, కాకపోతే పొరపాట్లు తప్పిదాలు చేసి వాళ్ళు దూరం అయిపోయారు. మరలా అతడు ఇజ్రాయేల్ పక్షాన ఏడుస్తూ ప్రార్థన చేస్తూ అంటాడు, విడనాడకయ్యా నువ్వు జ్ఞాపకం చేసుకోవా, నీ పర్వతం మీద నీవు నిలిచినప్పుడు నీ చుట్టూ మేము ఉన్నప్పుడు జరిగింది ఏమిటో జ్ఞాపకం చేసుకోవా అని ఒక్క మాట చెప్పాడు. అయ్యా నువ్వు విడిచిపెట్టడం వలన శత్రువులు పరిశుద్ధ పర్వతాన్ని సమస్తాన్ని పాడు చేశారు, పవిత్రతను పాడు చేశారు, నెమ్మదిని పాడు చేశారు, నీ యొక్క సింహాసనాన్ని పాడు చేశారు, అక్కడున్న వాతావరణాన్ని పాడు చేశారు. అందుకని అంతా పాడైపోయింది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కుటుంబం పాడైపోతుంది, సంఘం పాడైపోతుంది, వ్యాపారం పాడైపోతుంది, వ్యవసాయం పాడవుతుంది, కుటుంబంలో ఉన్న సమాధానం పాడవుతుంది. అట్లా ఉండేటప్పుడు బాధ ఎంత, అప్పుడు అతనికి అర్థమవుతుంది, నువ్వు నన్ను విడనాడకయ్యా. ఇంకొక మాట అన్నాడు, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటంటే నిత్యము పాడై ఉండు చోట్లను విజయము చేయము. ఎక్కడెక్కడ పాడైపోయాము, ఎక్కడ తలదించుకున్నాము, ఎక్కడ లొంగిపోయాము, ఎక్కడ అవమానాలు పాలయ్యాము, అక్కడ మరలా నువ్వు తిరిగి మమ్మల్ని బాగు చేయాలి, అక్కడ విజయం నువ్వు సాధించాలి అంటూ దేవుని వైపు బ్రతిమలాడుతున్నాడే. ఈరోజైనా కుటుంబాల్లో దేవుడు వదిలేసినట్టుగా కానీ, సమస్యలు మారిపోయినట్టుగా కానీ, చికాకులు పెర్రేగినట్టు కానీ, ఆనందం సంతోషం పాడైపోయినట్టుగా కానీ, ప్రార్థనా బలిపీఠం దెబ్బతిన్నట్టుగా కానీ ఒకవేళ మీకు అనిపిస్తే ఈ రోజైనా ఆ ఆసాపు కీర్తనలో ఉన్నట్టుగా మీరు ఆయన వైపు తిరిగి మమ్మల్ని విడనాడవద్దయ్యా, మేము మీ గొర్రెలో జ్ఞాపకం చేసుకో ప్రభు అని పశ్చాత్తాపపడండి. తిరిగి ఎక్కడ అపజయం కలిగిందో ఆయన చేయి దిగి వస్తుంది, పాడైన స్థలాన్ని సరిచేస్తాడు, విజయంతో నీ తల పైకెత్తుతాడు, మునిపెన్నడూ చూడని క్షేమాన్ని సంతోషాన్ని ఈ రోజు నుంచి మీరు అనుభవించేట్టుగా ప్రభు చేయబోతున్నాడు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమామడి నా ప్రభు వందనాలయ, అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు, చేసిన మేలు కొరకు వందనాలు.
పిల్లల జీవితంలో అద్భుతం జరిగించి మహిమ పొందండి. కృప కలుగునగాక. బలమైన కార్యం జరిగించి బిడ్డల భవిష్యత్తు, చదువులు, వాళ్ళ వివాహాలు, ఆరోగ్యం, ఆహారం, నీరు, కావలసిన నివాసం కొరకు, విడిపోయిన కుటుంబాలు కలపబడడానికి, వృద్ధులకు ఆరోగ్యం కలగడానికి, వాళ్ళ నోటి నుండి నవ్వుండేట్టుగా సంతానంతో వర్ధిల్లడానికి ప్రతి విషయంలో మేలు చేసి దీవించుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.